ప్రజల మనోభావాలతోటి ఆటాడుకుంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముమ్మాటికి క్షమాపణ చెప్పాల్సిందేనని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డులో కల్తీ లేదని సిబిఐ ఇచ్చిన క్లీన్ చిట్ తోటి చంద్రబాబు పవన్ ఫ్రస్ట్రేషన్లోకి పోయి వైసీపీ నేతలపైన కార్యకర్తలపైన దాడులకు ప్రేరేపిస్తున్నారని రోజా ఆరోపించారు. అంబడిపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి జైల్లో వేయాల్సింది పోయి రాంబాబును జైల్లో పెట్టడం ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమని రోజా దుయ్యబట్టారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన రోజా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, దాడులకు పాల్పడ్డ వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబటి కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు భూమన, ఎమ్మెల్సీ కళ్యాణి తదితరులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. రాంబాబు గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు, చేతగాని చవటలు చేసే పని. నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో. మొత్తం అఫీషియల్స్ మీ చేతిలో ఉన్నారు, రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి. అవి చేయడానికి మీకు చేత కాదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీకు సాక్ష్యాధారాలు దొరకలేదు. సో మీరు అధికారంలోకి వచ్చేదానికి ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వచ్చారో, ప్రజలు ఈరోజు అవి ఎక్కడ చేయమంటారు, అవి చేయకపోతే ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. మీరు ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి కళలో వచ్చి చెప్పారా? ఆయన నిన్ను అడిగారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే, నీకు చెప్పారా? దేవుడు నీకు వచ్చి అడిగాడా? దేవుడు నీకు చెప్పాడా అని చెప్పి